హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ అహంకారం వర్సెస్ వినయం. అనగనగా రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, చిన్న వాగులతో చాలా అందంగా ఉండేది. అక్కడ నివసించే ప్రజలు చాలా మంచివారు, పరస్పరం సహాయం చేసుకునేవారు. ఆ గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని భార్య సీతమ్మ. రాము చాలా తెలివైనవాడు, కష్టపడేవాడు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది, అహంకారం. తనకు వచ్చిన చిన్న విజయాన్నే పెద్దగా భావించి అందరినీ తక్కువగా చూసేవాడు, గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఇతరుల్ని అస్సలు లెక్క చేసేవాడు కాదు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పంటల పండగ జరిగింది. అందరూ తమ తమ పంటలు తీసుకొని వచ్చారు. రాము కూడా తన పొలం నుంచి మంచి పంట తీసుకొని వచ్చాడు. కానీ అతను గర్వంగా ఇలా అన్నాడు, నా పంటే ఈ గ్రామంలో ఉత్తమం, ఎవరికి నాకంటే ఎక్కువగా తెలియదు. అతని మాటలు విన్న గ్రామస్తులు బాధపడ్డారు, కానీ వాళ్ళు ఏమీ అనలేదు. అదే గ్రామంలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా వినయంగా, మంచి మనసుతో ఉండేది. ఆమె కూడా మంచి రైతురాలు, కానీ ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చాలా జ్ఞాని. గ్రామస్తులు అతన్ని గౌరవంగా స్వాగతించారు. రాము మాత్రం అతన్ని పట్టించుకోలేదు. వృద్ధుడు గ్రామంలోని అందరి పనిని గమనించాడు. రాము అహంకారాన్ని కూడా గమనించాడు. ఒకరోజు వృద్ధుడు పరీక్ష పెట్టాడు. ఈ గ్రామంలో ఎవరు నిజంగా గొప్పవారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందరూ తమ తమ పనిని చేసి చూపించండి అన్నాడు. రాము వెంటనే ముందుకు వచ్చి అన్నాడు, నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు, నేనే ఉత్తముణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని చెప్తాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి సరే చూద్దాం అన్నాడు. తర్వాత రోజు అందరూ తమ తమ పనులు చేయడం మొదలుపెట్టారు. రాము తన పనిని త్వరగా పూర్తి చేసి ఇతరులను చూసి నవ్వుకున్నాడు. సీత మాత్రం నెమ్మదిగా, జాగ్రత్తగా తన పని తను చేసింది. ఆమె ఇతరులకు కూడా సహాయం చేసింది. చివరికి వృద్ధుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఫలితాలు చెప్పే సమయం వచ్చింది. రాము చాలా ఉత్సాహంగా నిలబడ్డాడు. వృద్ధుడు అన్నాడు, రాము నీ పని బాగుంది, కానీ నువ్వు ఇతరులను గౌరవించలేదు, సహాయం కూడా చేయలేదు. అహంకారం ఉన్నవాడు నిజంగా గొప్పవాడు కాదు. రాము ఆశ్చర్యపోయాడు. తర్వాత వృద్ధుడు సీత వైపు చూశాడు. సీత, నువ్వు వినయంగా పనిచేశావు, ఇతరులకు సహాయం కూడా చేశావు, నువ్వే నిజమైన విజేత. గ్రామస్తులు అందరూ చప్పట్లు కొట్టారు. వృద్ధుడు ఈ మాట అనేసరికి రాము తన తప్పు గ్రహించాడు. అతను సీత దగ్గరకు వెళ్ళి చెప్పాడు, నన్ను క్షమించు, నేను అహంకారంగా ప్రవర్తించాను. సీత అప్పుడు నవ్వుతూ చెప్తుంది, పర్లేదు రాము, తప్పు తెలిసి మారితే అదే గొప్ప విషయం. ఆ రోజు నుంచి రాము మారిపోయాడు. ఆ రోజు నుంచి రాము కూడా చక్కగా మారిపోయి అందరికీ సహాయం చేస్తూ, అందరితో వినయంగా మాట్లాడుతూ, అందరినీ గౌరవిస్తూ జీవించేవాడు. రాము చాలా మారిపోతాడు. గ్రామం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. గ్రామం మరింత సంతోషంగా మారుతుంది. నీతి: అహంకారం మనిషిని దిగజారుస్తుంది, వినయం మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. విజయం వచ్చినప్పుడు గర్వపడకూడదు, వినయంగా ఉండాలి. ఇది ఇవాల్టి కథ. వినయానికి అహంకారానికి మధ్య తేడా. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.